హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శోభా శెట్టి. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఎస్, ఈ ఒక్క వీడియో కోసం నాకు చాలా రోజుల నుంచి చాలామంది అడుగుతున్నారు. సో షూట్ ఎలా జరిగింది, ఉమ్మడి కుటుంబం అండ్ యశ్వంత్ గారితో వీడియో చేయండి అనేసి మీరందరూ అడుగుతున్నారు. కాబట్టి సో ఎవరైతే అడిగారో మీ అందరి కోసం ఈ స్పెషల్ వీడియో. సో ఈ వీడియో చూడడానికి మీరు ఎంత ఎక్సైట్మెంట్తో ఉన్నారో ఈ వీడియో చేసేటప్పుడు అండ్ ఎక్స్పెషల్లీ ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నేను కూడా అంత ఎక్సైటెడ్గా ఉన్నాను. బికాజ్ ఆల్ యూ నో, లిటరలీ నేను సీరియల్స్ చేసి ఆల్మోస్ట్ 3 years అయిపోతుంది. అండ్ 3 years అనేది ఒక లాంగ్ గ్యాప్ అయితే యశ్వంత్ గారితో కూడా నేను ఆల్మోస్ట్ 3 years అయిపోతుంది, ఇద్దరు కాంబినేషన్గా స్క్రీన్ మీద కనిపించి. కాబట్టి సో నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ మీ అందరికీ తెలుసు నా డైలీ రొటీన్ ఎలా స్టార్ట్ అవుతుంది, నేను డైలీ ఎలా స్టార్ట్ చేస్తాననేసి. ఎస్, అఫ్ కోర్స్ హాట్ వాటర్ బ్లాక్ కాఫీతో నా డే అయితే స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఈరోజు షూటింగ్ ఉండడం వల్ల కొంచెం ఇంటి నుంచే లంచ్కి కావాల్సిన కొన్ని ఫుడ్ అని ప్రిపేర్ చేసుకొని వెళ్తున్నాను. అండ్ జస్ట్ నేను పాలక్ను అయితే ఇట్లా వాటర్లో జస్ట్ ఒక 5 to 10 minutes బాయిల్ చేసుకొని డైరెక్ట్గా తినేస్తాను. అండ్ దాంతోపాటు ప్రోటీన్, సో ఎగ్. అండ్ ఏంటంటే రెగ్యులర్గా నేనైతే వారంలో ఒక 2 to 3 times మ్యాక్స్ అయితే నేను హెయిర్కి ఎగ్ వైట్ని అయితే అప్లై చేస్తాను. నాకైతే కొంచెం చాలా సిల్కీగా మంచిగా అనిపిస్తుంది. అండ్ దట్ ఈరోజు షూట్ ఉండడం వల్ల పొద్దునే లేచి కొంచెం ఎగ్ అని నేను ఎగ్ వైట్ అని ఎయిర్కి పెట్టుకొని దాన్ని ఒక 45 minutes దాకా నేను అలాగే వదిలేస్తానన్నమాట. అండ్ ఈ మధ్య కొంచెం ఎండలో అక్కడ ఇక్కడ తిరగడం వల్ల సో స్కిన్ కూడా చాలా వరకు ట్యాన్ అయిపోయింది. సో నేను ట్యాన్ అయితే రెగ్యులర్గా ఐఎమ్ అ పర్సన్. సో పార్లర్కి వెళ్ళిపోయి ఆ ప్యాకు ఈ ట్యాన్ రిమూవ్ అలాంటివన్నీ నేను అసలు ఎప్పుడు చేయను అనమాట. రెగ్యులర్గా నేనైతే ఈ హిమాలయ వాళ్ళది ఆరెంజ్ ఫేస్ ప్యాక్ని అయితే యూజ్ చేస్తాను. నాకైతే మస్త్ రిజల్ట్ ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి, ప్రాబబ్లీ మీకు కూడా నచ్చవచ్చు. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత ఎనివే గ్యాప్ ఉంది కాబట్టి ఆ గ్యాప్లో అయితే నేను ఫాస్ట్గా ప్యాకింగ్ అన్ని స్టార్ట్ చేసేసాను. సో ఇంకా షూట్ కూడా ఉండడం, సో ప్రీవియస్ నైటే ప్యాకింగ్ అన్ని చేసుకుందామని అనుకున్నాను, కానీ నాకైతే టైం అస్సలు సరిపోలేదు. కాబట్టి ప్యాకింగ్ అయితే అంతా అయిపోయింది. సో ఇంకా ఫాస్ట్గా ఫ్రెషప్ అయిపోయి లొకేషన్కి అయితే స్టార్ట్ అయిపోదాం. సో లొకేషన్ అన్నగానే కొంచెం పాత మెమోరీస్ అయితే గుర్తుకొస్తుంది అనమాట. పొద్దునే లేచి అన్ని ప్యాకింగ్ చేసుకుని ఎవ్రీడే షూట్ ఉండేది, ఎక్స్పెషల్లీ కార్తీక దీపం చేసేటప్పుడు అది. అండ్ ఇద్దరు కలిసే వెళ్దామని అనుకున్నాను, కానీ కొంచెం యశ్వంత్ గారికి ఫస్ట్ సీనే ఉండడం వల్ల యశ్వంత్ గారిని నాకన్నా ఇంకొంచెం తొందరగా రమ్మన్నారు. మళ్ళా అడావిడి అయిపోతుంది కదా అనేసి సపరేట్గానే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఈరోజు లొకేషన్ వచ్చేసి చిత్రమందిర్. ఈ లొకేషన్ అయితే ఇట్స్ లైక్ ఎలా చెప్పాలి, 90% ఆఫ్ ద షూట్ మనము కార్తీక దీపం చేసాము అంటే ఈ లొకేషన్లోనే. గుర్తుకొస్తుంది పాత మెమోరీస్. ఇక్కడ ఈ లొకేషన్కి వస్తే చాలు, ఇట్స్ లైక్ నెవర్ ఎండింగ్ స్టోరీ. ఇట్స్ కార్తీక దీపం అండ్ సో మెనీ సీన్స్, సో మెనీ డేస్, సో మెనీ కాంబినేషన్స్ అండ్ లాట్. సో మళ్ళా పాత జ్ఞాపకాలకి వెనకెళ్ళిపోయాను అనమాట. అండ్ చాలా మెమరీస్. అండ్ కార్తీక దీపంలో ఎప్పుడైతే మనము నాకు పెళ్ళి కార్తీక్ అన్నట్టు అయిపోయినప్పటి నుంచి 90% దిస్ ఇస్ ద వన్ లొకేషన్ వి షూట్. అసలు నాకు మేనేజర్ లొకేషన్ చెప్పకపోయినా ఐ అండర్స్టూడ్ అనమాట, ఓకే రేపు చిత్రమందిర్ అన్నట్టు. సో అట్లా చాలా చెప్పుకోవాలి, చాలా మాట్లాడుకుందాం. సో ముందైతే లొకేషన్కి వెళ్దాం. మేనేజర్కి కాల్ చేయాలి కదా, కట్ చేసి కాల్ చేద్దాం. హలో. సో గైస్, మీరందరూ అడిగినట్టు ఫైనల్ యశ్వంత్ గారిని అయితే నేను వీడియోలో చూపించేశాను. సో చూస్తున్నారు కదా, సో ఆల్రెడీ తను వచ్చేసి రెడీ అయ్యారు. సో ప్రాబబ్లీ ఫస్ట్ సీన్ ఫస్ట్ షాట్ తనదే ఉంటుంది కాబట్టి వెళ్ళిపోతారు. సో ఇంకా ఈ గ్యాప్లో నాకు కూడా చాలా టైం లేదు కాబట్టి ఫాస్ట్గా రెడీ అవుదాం. అండ్ రెగ్యులర్గా రెడీ అయ్యే మేకప్ కానీ హెయిర్ కానీ నేను మీకు చూపించట్లేదు, ఎందుకంటే చాలా వీడియోలో మీరు నేను ఎలా రెడీ అవుతాను ఏంటి అనేది చూసేశారు కాబట్టి. సో ఇందులో ఏంటంటే నా క్యారెక్టర్కి నార్మల్గా ఈ అనార్కలి డ్రెస్సెస్ ఏదైతే వస్తుందో
ఆ అనార్కలీస్నే వెళ్దాము అన్నట్టు డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి చెప్పారనమాట. సో కాబట్టి వాళ్ళకి కావాల్సినలాగా వాళ్ళకి తగ్గట్టు సో డ్రెస్సెస్ అయితే నేను నా ఓన్ శోభా శెట్టి డిజైనర్ స్టూడియోలో నేను ఓన్గా చేసుకోవడం జరిగింది. సో ఆ డ్రెస్సెస్ని కూడా నేను ఇక్కడ ట్యాగ్ చేస్తాను. ఇఫ్ యూ లైక్ ఎనీథింగ్ అంటే యూ క్యాన్ ఆర్డర్ డిఎం మన శోభా శెట్టి డిజైనర్ స్టూడియోకి. సో మీకు ఎలా కావాలన్నా కూడా మేము అట్లానే కస్టమైజేషన్ చేసి అయితే ఇస్తాము. అవుట్ఫిట్ చేంజ్ అయింది, కాస్ట్ చేంజ్ అయింది, మనిషి కూడా మారిపోయింది. అప్పుడు మీరు బిఫోర్ అండ్ ఆఫ్టర్ అని తీసి చూసుకోవచ్చు అన్నమాట. ఓకే, అండ్ జనరల్గా నాకు ఆ మోనిత అంటే ప్లెయిన్ షిఫాన్ శారీ, కాంట్రాస్ట్ బ్లౌజ్, ఆ పఫ్, ఆ హెయిర్ స్టైలు, ఆ ఇయర్ రింగ్స్, ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ ఎ రోల్ అండ్ మేనిఫెస్ట్ చేస్తున్నాను. అండ్ మీరందరూ కూడా కోరుకోండి. సో కాబట్టి అలాంటి రోల్ వస్తే డెఫినెట్లీ తొందరలోనే కమ్బ్యాక్ ఇస్తాను. బట్ ఇది కొంచెం మోనిత లాగా అనుకొని చూడండి, బాగుంటుంది. అండ్ ఇప్పటికే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది, ఇట్స్ ఉమ్మడి కుటుంబం. సో ఇంకా రెడీ అయ్యి నేనే ఓన్గా డ్రైవ్ చేసుకొని లొకేషన్కి అయితే వచ్చాము. అంటే లొకేషన్ నుంచి పక్కన లొకేషన్లో వాళ్ళు టెంపుల్లో సీన్ అని షూట్ చేస్తున్నారు. మీరందరూ ఆల్రెడీ చూసేశారు కదా నా ఇంట్రొడక్షన్ సీన్, ఇదే టెంపుల్లోనే చేయడం జరిగింది. అండ్ ఆల్రెడీ వేరే వాళ్ళ కాంబినేషన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి షూట్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో నేనైతే ఇప్పుడే వచ్చాను అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. మేము వచ్చిన తర్వాత కొద్దిసేపు యశ్వంత్తో అలా అలా మాట్లాడి ఏం జరుగుతుంది ఏం సీను అనేసి సో కొంచెం డిస్కషన్ మొదలు పెట్టాను. నువ్వు చాలా ఎక్సైటెడ్గా ఉన్నావు నాతో 3 years తర్వాత మళ్ళీ యాక్ట్ చేయడానికి. హౌ ఎక్సైటెడ్ అయ్యి? ఎందుకు? సో ఇంకా ఇక్కడ కూర్చొని డీప్గా డిస్కషన్ చేస్తున్నాము. అంటే అబౌట్ సీన్ క్యారెక్టర్స్ గురించి, అంటే ఏం కథ జరుగుతుంది ఎలా అనేసి. అంటే జనరల్గా నేను చేసే సీరియల్ని కూడా నేను చూడను అన్నమాట, బికాజ్ అంత టైం ఉండదు, మీ అందరికీ తెలిసి ఉంటుంది. రెగ్యులర్గా ఈ ప్రోమోస్ కానీ లేకపోతే కొన్ని ఇంపార్టెంట్ సీన్ కానీ ఏమైనా ఉంటే నేను చూస్తానన్నమాట. అండ్ ఎక్స్పెషలీ ఉమ్మడి కుటుంబం అయితే చాలామంది చూస్తున్నారు అండ్ ఇట్ వాజ్ హ్యూజ్ రేటింగ్ అండ్ చాలా 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 బాగుంది. అండ్ ఎస్పెషలీ నాకు యశ్వంత్ క్యారెక్టర్, తను చేసిన అన్ని సీరియల్ కన్నా ఇందులో యశ్వంత్ క్యారెక్టర్ అంటే నాకు పర్సనల్గా చాలా ఇష్టం. సో చాలా బాగుంది. సో నా ఎంట్రీ కూడా ఎలా ఉంది ఆల్రెడీ మీరు చూసేశారు కదా, మీకు ఎలా అనిపించింది అనేసి ప్లీజ్ డూ కామెంట్. ఉమ్మడి కుటుంబం జీ తెలుగులో వస్తుంది ఎవ్రీడే 12:30కి. సో తప్పకుండా చూడండి ఎవరైనా చూడకపోతే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది అనుకోకుండా ఒక కోఇన్సిడెంట్ అనే చెప్పొచ్చు. మేము ఆ రోజు టెంపుల్లో షూట్ చేస్తున్నాము. ఆ రోజు శివుడికి ఏదో ఒక పూజ వచ్చిందనమాట. అంటే ఆ రోజు ఏంటంటే అందరూ గుడికి వెళ్ళి శివుడు దర్శనం చేసుకోవాలి అనేసి అన్నారు. కాబట్టి అనుకోకుండా మాకు షూటింగ్ రావడం, అక్కడ శివుడిని చూడడము, ఇంకా చూసాక మనం ఆగుతామా, మనసులో ఉన్న కోరికలన్నీ శివుడి దగ్గర పెట్టేశాము. సో నువ్వే చూసుకోబ్బా అని. ఏం జరుగుతుంది ఇక్కడ? అది అయిపోయిన తర్వాత షూటింగ్ అయితే కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది. ఇదంతా మీరు ఏదైతే చూస్తున్నారో బీటీఎస్. అండ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ సీరియల్ చేయడం అంటే అఫ్కోర్స్ మీరందరూ ఎంత వెయిట్ చేస్తున్నారో నేను కూడా అంతే వెయిట్ చేస్తున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా. ఎస్, మళ్ళీ వర్క్ చేయాలి, అఫ్కోర్స్ వర్క్ చేస్తాను, మళ్ళీ కమ్బ్యాక్ ఇస్తాను, మీ అందరినీ మళ్ళీ ఎంటర్టైన్మెంట్ చేస్తాను. అండ్ సో ఇంకా షూట్ బీటీఎస్ అయితే ఇలా జరుగుతుంది. మీరు చూసే సీన్స్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది, కానీ దాని వెనక కష్టపడే వాళ్ళు చాలా 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 మంది ఉంటారు. అండ్ నాకు హీరోయిన్ కన్నా ఎక్కువ నాకు హీరో గారితోనే చాలా వరకు కాంబినేషన్ పడింది. హీరోయిన్ గారితో నాకు జస్ట్ ఒక్క సీన్ మాత్రమే ఉండింది. సో సో యశ్వంత్ గారితోనే చాలా వరకు మోస్ట్ ఆఫ్ ద కాంబినేషన్ అన్ని మేము చేసాము. అండ్ లిటరలీ ఐ వాజ్ సో ప్రౌడ్ యశ్వంత్. ఎందుకంటే అన్ని సీన్స్లో అన్ని వేరియేషన్స్, సో అప్పటికప్పుడు మారుస్తూ ఈజ్ సూపర్ గుడ్ పర్ఫార్మర్. అఫ్కోర్స్ నేను మెచ్చుకోవడం కాదు, మీరు అందరూ మెచ్చుకున్నారు కాబట్టి టుడే ఈజ్ హియర్. సో ఆల్ ది బెస్ట్ పాపు. యాక్షన్. దర్శన్ గారు, దర్శన్ గారు, దర్శన్ గారు, ఆగండి దర్శన్ గారు, అక్కడికి వెళ్ళకూడదు, మీ ప్రాణానికే ప్రమాదం. దర్శన్ గారు నా మాట వినండి. దర్శన్ గారు, దర్శన్ గారు నా మాట వినండి. అన్న తోసి, అన్న అలా చూసి
ఇలాగే మంచి 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 రోల్స్ అన్ని నీకు రావాలి అండ్ అఫ్ కోర్స్ ఇద్దరు కాంబినేషన్లో ఎక్కువ సీన్స్లో ఎక్కువ షూట్స్లో కనబడాలి అనేసి నేను కూడా అనుకుంటున్నాను. సో ఇది అనమాట. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో చాలా వరకు అందరూ అడిగారు, మేమిద్దరం ఇంట్లో కూర్చొని ఒక వీడియో అయితే చెయ్యాలి మీ అందరి కోసం అని అనుకున్నాము కానీ కుదరలేదు. సో ఇలా అనుకోకుండా షూటింగ్ రావడం, మళ్ళీ ఇద్దరు సెట్లో కలుసుకోవడం, అఫ్ కోర్స్ మీ అందరూ కూడా మా ఇద్దరి కాంబినేషన్ చూడాలని ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ యొక్క స్పెషల్ వీడియో మీ అందరి కోసం నేను చేయడం జరిగింది. ఐ హోప్ యూ లైక్ దస్. సో వీడియో ఎలా ఉంది అండ్ ఎలా అనిపించింది అనేసి ప్లీజ్ డూ కామెంట్. అండ్ ఆగస్ట్ మంత్కి ఆల్రెడీ వచ్చేసాము కాబట్టి ఈ ఆగస్ట్లో కూడా మీకు చాలా 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 రకాల వీడియోస్ అన్నీ రాబోతుంది అండ్ చాలా వరకు కొన్ని సర్ప్రైజ్ వీడియోస్ కూడా రాబోతుంది కాబట్టి ప్లీజ్ డూ వాచ్ మై వీడియోస్. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో గైస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మర్చిపో వీడి గురించి మర్చిపో. ఓకే, మళ్ళీ మిమ్మల్ని నేను ఇంకా నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. సో నెక్స్ట్ వీడియో చూడాలి అంటే ఏం చేయాలి, మిస్ చేయకుండా నా ఛానల్ని అయితే మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.